అనుకున్నదొకటి అయ్యిందొకటి. కేసీఆర్ 4 గంటల పాటు దాదాపుగా 10 సంవత్సరాల తర్వాత ఇంటర్వ్యూ ఇవ్వటం టీవీ9కి. దాంతో ఆయన ఆశించింది ఏంటి? అసలు ఇక పార్టీ ఉందా, పార్టీ మూసుకుపోతామా, అందరు వెళ్ళిపోతారా అన్నటువంటి ఒక అసంతృప్తితో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి శ్రేణులకి ఒక మనోధైర్యాన్ని ఇస్తూ మళ్ళీ మనం గెలవబోతున్నాం, తప్పుడు హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన హామీలు అమలు చేయలేకపోతుంది, తలడిల్లుతోంది, కాబట్టి మనదే అధికారం అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ కల్పించడం, ఏమి జనంకి వెళ్ళి చెప్పాలి అన్నటువంటి ఒక మోటివేషన్ కోసం విడిగా చెప్తుంటే ఎక్కట్లేదు కాబట్టి దాని ద్వారా చెప్పటం. కానీ దీన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఏం చెప్తున్నాయి చూశారు కదా, పని అయిపోయింది, కేసీఆర్ పరిస్థితి దిగజారిపోయిందని అర్థమైంది. ఏ మీడియానైతే పక్కన పెట్టేసి టీ న్యూస్ నడుపుకుంటూ, నమస్తే తెలంగాణ నడుపుకుంటూ, అందులో వచ్చేదే లోకం అదే నిజమని చెప్పి ప్రజల్ని నమ్మిస్తూ తను నమ్మి బ్రతికేసినటువంటి ఆయన మళ్ళీ టీవీ9 దాకా వచ్చాడంటే ఆయన పరిస్థితి ఇది. అంటే పార్టీ పని అయిపోయింది అనడానికి సాక్ష్యం ఇది. పార్టీ స్ట్రాంగ్గా ఉంటే, కేసీఆర్ స్ట్రాంగ్గా ఉంటే ఇట్లా 4 గంటల ఇంటర్వ్యూ ఇచ్చే పరిస్థితి ఉంటుందా? ఈ 10 ఏళ్లలో లేదు కదా ముఖ్యమంత్రిగా ఉండగా. అంటే తన పార్టీ పతనం అయిపోతుందని భయపడి ఇప్పుడు కేసీఆర్ వచ్చాడంటేనే ఇదే సాక్ష్యం అన్నటువంటి పాయింట్ కాంగ్రెస్ బీజేపీ నేతలు అంటం ద్వారా రివర్స్లో అది మార్పించే ప్రయత్నం చేస్తున్నారు.